అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మ ఏకాదశి. మాఘమాసం భీష్ముడు శ్రీ విష్ణువులోకి ఐక్యమైన రోజు. కురుక్షేత్ర యుద్ధంలో స్వామి దక్షిణాయ కాలంలో పడిపోయినప్పుడు అంపశయన పైన ఉంటాడు. ఆ కురుక్షేత్ర యుద్ధంలోనే ఇన్ని రోజులు ఉండి అంపశయ పైన ఉండి ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలు నేర్పుతా రాజ్య పరిపాలన, మనుషుల వ్యక్తిత్వం, వికాసము అన్నీ ప్రతీదీ క్షుణ్ణంగా నేర్పిస్తాడు భీష్మాచార్యుడు. అంపశయ మీద ఉన్నప్పుడు అన్నీ ధర్మరాజుకు నేర్పించి తను ఉత్తరాయణ కాలం మాఘమాసంలో నేను నీలో చేరాలని విష్ణువు కోరిక ప్రకారమే ఈరోజు మాఘమాసంలో ఏకాదశి రోజున భీష్మాచార్యుడు విష్ణువులోకి ఐక్యమయ్యి రోజు. అందువల్ల మనం ఈరోజు భీష్మ స్తుతి చదువుకోవాలి, లేకుంటే తర్పణం ఇవ్వాలి. తల్లిదండ్రులు ఉన్న తర్పణం ఇస్తే మనకు ఎంతో పుణ్యం, మనం ధర్మ మార్గాల్లో నడుస్తాము. అలానే మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడు భీష్మాచార్యుడు. సర్వజన